విజయనగరం జిల్లా బొబ్బిలి సాఫ్ట్వేర్ ఉద్యోగి మర్డర్ మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిర్ధారించారు పోలీసులు. ప్రసాద్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ భర్తకు విషయం తెలియడంతో మాట్లాడదారు రమ్మంటూ నాగవల్లి కాలువ దగ్గరికి రప్పించాడు. అక్కడే ప్రసాద్పై కర్రలతో దాడి చేశారు. మహిళ భర్త మరిది కలిసి అటాక్ చేశారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కాలు జారిపడ్డాడు ప్రసాద్. దాంతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశారు. కాల్ డేటా ఆధారంగా కేసు ఛేదించారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఈ మర్డర్ వెనుక మిస్టరీ అక్రమ సంబంధమే అని చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పోలీసులు అదుపులోకి తీసుకున్నారా దోషుల్ని? సౌమ్య, ఇద్దరు నిందితులు కూడా పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి. కేసు పూర్తి పూర్వపరాలు మనం చూసుకున్నట్లయితే అక్రమ సంబంధమే ఈ యొక్క హత్యకి గల కారణంగా మనకు తెలుస్తా ఉంది. ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో ప్రసాద్ అయితే ఎవరైతే మహిళతో సంబంధం పెట్టుకో ఆ మహిళ యొక్క భర్త అచ్యుతరావు, అదేవిధంగా మరిది శివకృష్ణ, వీళ్ళిద్దరూ కలిసి అయితే ప్రసాద్ని హత్య చేసినట్లయితే పోలీసులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఏదైతే నెమలాము బూర్జువల్స్ మధ్యలో ప్రసాద్ని హత్య చేసిన తర్వాత రోడ్డు మీద పడివేసిన సంఘటన జరిగింది. సంఘటన సంబంధించి ముందుగా అంటే మహిళతో ఈ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన పెళ్లి సంబంధాలకు అని చెప్పేసి ఇంటికి రావడం జరిగింది. అంటే ఏదైతే హత్య జరిగిందో హత్య జరగడానికి 2 రోజుల క్రితం నెమలాం గ్రామానికి రావడం అయితే జరిగింది. నెమలాం గ్రామానికి వచ్చిన తర్వాత ఆ వచ్చిన రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఎవరైతే ఈ వివాహేతర మహిళ ఉన్నారో ఆ మహిళ భర్త అచ్యుతరావు కావచ్చు, అదేవిధంగా శివకృష్ణ కూడా మాట్లాడదాం రమ్మని చెప్పి నాగవల్లి కాలువ దగ్గరికి అయితే పిలవడం జరిగింది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే శివకృష్ణ ఎవరైతే మహిళ యొక్క మరిది శివకృష్ణ ఉన్నారో శివకృష్ణ గ్రూప్ 2 ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ప్రసాద్ వచ్చి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకున్నాడు. అయితే కొంత కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ సంబంధించి డిస్కస్ చేయాలి, సరదాగా వస్తే మాట్లాడుకుందాం అని చెప్పేసి శివకృష్ణ కాల్ చేసి ప్రసాద్ని నాగవల్లి కాల్ దగ్గర రప్పించినట్టు తెలుస్తుంది. వచ్చిన తర్వాత ఇలా మా వదినతో అక్రమ సంబంధం పెట్టుకుంటామని చెప్పి కర్రతో రాగానే కర్రతో దాడి చేసినటువంటి సంఘటన జరిగింది. అయితే కర్రతో తలపై కొట్టిన తర్వాత కూడా ఇంకా ఎవరైతే మృతుడు ప్రసాద్ ఉన్నారో ప్రసాద్ పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే కాలువ అంతా వాటర్ ఉండడం, అదేవిధంగా తడిగా ఉన్నటువంటి రాయి మీద కాలు వేయడం, వెంటనే జారి పడిపోవడంతో మరొకసారి రాయి మీద పడిన తర్వాత మరొకసారి కర్రతో బలంగా ఒంటి నిండా గట్టిగా కొట్టడం, అదేవిధంగా తల మీద కూడా బలంగా కొట్టడం మనం చూడొచ్చు. ఎందుకంటే సంఘటన స్థలాన్ని చూసి ఎందుకంటే ప్రసాద్ని నడి రోడ్డు మీద పడేసిన తర్వాత తల నుంచి బ్లడ్ కూడా రావడం జరిగింది. దాన్ని బట్టి చూస్తుంటే తల మీద కూడా గట్టిగా కర్రతో కొట్టడం జరిగిందని కూడా పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే ప్రసాద్ని చంపిన తర్వాత నెమలాం బూర్జువల్స గ్రామాల మధ్యలో డెడ్ బాడీని పడేయడం, అదేవిధంగా ప్రసాద్ యొక్క ఐఫోన్ తీసుకెళ్లి దగ్గరలో ఉన్నటువంటి బావిలో పడేశారు. అయితే ఈ యొక్క ఫోన్ డేటా ఆధారంగా ఈ కేసుని ఛేదించదని పోలీసులు ముందే పసిగట్టడం జరిగింది. దానికి సంబంధించి డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఫోరెన్సిక్ నిపుణులు అందరూ కూడా డిఎస్పీ బయోరెడ్డి ఆధ్వర్యంలో తీవ్ర స్థాయిలో యొక్క విచారణ అయితే జరిపించారు. అయితే ఏదైతే ఫోన్ దగ్గరలో ఉన్న బావిలో ఉందని పోలీసులు గుర్తించారు. దాని తర్వాత ఆ యొక్క ఐఫోన్ ని బయట తీసిన దాన్ని ఓపెన్ చేసిన తర్వాత కాల్ డేటా ఆధారంగా సుమారు రాత్రి 9 గంటల సమయంలో శివకృష్ణ అనే వ్యక్తి యొక్క ప్రసాద్కి ఫోన్ చేసి నాగావళి కాలువ దగ్గర రమ్మన్నాడు. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ప్రసాద్ని చంపడం జరిగిందని అయితే పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే మరోపక్క మనకి గ్రామంలో జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి మనం చూసుకున్నట్లయితే ప్రసాద్ అదేవిధంగా ఎవరైతే ఇద్దరు నిందితులు ఉన్నారు ఇద్దరు కూడా చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు, ఇంటి పేరు కూడా ఒకటే అనమాట. సో దీంతో ఏంటంటే వరుసకి ప్రసాద్కి ఆ యొక్క మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ వదిన అవుతుంది, అదేవిధంగా అచ్యుతరావు శివకృష్ణ వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు అవుతారు. అయితే అచ్యుతరావు తన భార్యకి కొంత కంప్యూటర్ నాలెడ్జ్ నేర్పించాలి, కంప్యూటర్ నేర్చుకుంటే ఏదైనా ఉద్యోగానికి పంపించనే ఉద్దేశంతో అచ్యుతరావు ఉండడం, అదేవిధంగా ఆ విషయాన్ని ప్రసాద్ ఇంటికి వచ్చినప్పుడు గతంలో చెప్పడం. అయితే ప్రసాద్ అప్పటి నుంచి ఆవిడికి కొంత కంప్యూటర్లో మెలకువలు నేర్పించడం, ల్యాప్టాప్లో కంప్యూటర్ నేర్పించిన తర్వాత ప్రసాద్ ఏదైతే బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే వెబ్లో వాట్సాప్ లాగిన్ అయితే ఉంది, సో ఈ వెబ్లో వాట్సాప్ అంటే ఇంటి దగ్గర ఉన్న ల్యాప్టాప్లో ఈ యొక్క వాట్సాప్ లాగిన్ అవ్వడం, దీన్ని పసిగట్టినటువంటి శివకృష్ణ ఎప్పటి నుంచో ప్రసాద్పై చాలా తీవ్ర ఆగ్రహావేశంతో ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. సో దానికి సంబంధించి ప్రసాద్ ఎప్పుడు వస్తాడని అయితే వీళ్ళిద్దరూ కూడా కాచు కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రసాద్ ఎప్పుడైతే పెళ్లి సంబంధాల పేరు మీద ఇంటికి వచ్చిన తర్వాత సరైన ఇద్దరు కలిపి రెక్కి నిర్వహించి సరిగ్గా అంటే ఏ టైంలో చంపితే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళిద్దరూ కూడా నాగావళి కాలు దగ్గరికి పిలిపించి చంపినట్లుగా మనకు తెలుస్తుంది. మొబైల్ ఫోన్ కూడా అంతే దీనిగా కొంత చదువుకున్న వ్యక్తి కావడంతో
నూతిలో పడింది. ఐఫోన్ కాబట్టి క్రాక్ చేయడం కూడా అంత ఈజీ కాదు ఉద్దేశంతో ఒక బావిలో కూడా పడివేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్.